నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. నెల 20 తారీఖు చాలా విషాదకరమైన విషయం అది. ఎందుకంటే చిన్న పిల్లలు ముక్క పచ్చాలని పిల్లలు అందరూ. నాకైతే ఆ రోజు రాధా సార్ 5 గంటలకు నాకు ఫోన్ చేసినాడు, అన్న ఇట్లా జరిగిందనంటే ఇమ్మీడియట్లీ పుట్టుకున్నాను. అసలే అక్కడ నాకు కానీ కాల్ చేత రాలేదు. ఎందుకంటే 6 మంది పిల్లలు అనే తలకి నాకు చాలా బాధ వేసి ఆ రోజు అంతా వచ్చినా నేను వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించినాము. అదేవిధంగా ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్ మార్టం చేయాలన్న పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే నేను డిఎస్పీతో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి అసలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబాలు. మళ్ళీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మళ్ళీ అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి అసలు మేము చాలా నేనే భరించలేకపోతున్నా, అంత బాధ ఉన్నారు అంత తల్లిదండ్రులు. అలాంటిది మీరు మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే అసలు అవసరం లేదు సార్. మాకు మీరు ఏమన్నా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే గవర్నమెంట్ ఉంటే అంత మొత్తం యావత్తు మన రాష్ట్రమే చూసింది. ఇక్కడ జరిగిన పిల్లల్లో ఆ సీసీ కెమెరా చూసినట్టు పిల్లలు పోయిండేది. అలాంటిది మీరు మళ్ళీ దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మళ్ళీ మేము అసలు మీరు ఏదైనా కానీ వద్దనే విధంగా నేను ఆ రోజు డిఎస్పీ సార్కి ఫోన్ చేసిన, ఎస్పీ గారికి కానీ ఫోన్ చేసిన. సార్ వద్దు సార్ పోస్ట్ మార్టం అదొకటి ఆపండి, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దు లేకుండా చూడండి. సర్లే వాళ్ళగానే మానవత్వ దృక్పథంతో లేదు అవసరం లేదు, నేను వాళ్ళు ఏదో ఫోటో తీసుకొని అనే విధంగా ఆ రోజు పోస్ట్ మార్టం లేకుండా చేసిన. ఎందుకంటే మనం హుటాహుటిన స్పాట్లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. లేదంటే ఎక్కడో ఉంటే ఎవరు మాటిండ్రు. మనం ఏదన్నా మన కాన్షియస్లో ఏది జరిగినా కానీ ఖచ్చితంగా నేను స్పందిస్తా. అదే అక్కడ హరికేర్లో కానీ ఇట్లే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ కానీ మన వాళ్ళని వైసీపీ నాయకుని నరికి చంపితే నేను స్పాట్లో పోయినా. అసలు ఆ అరికేరు గ్రామానికే తెలియదు. నేను పోయినది ఆ ఊర్లోకి పోయినా. నాకు ఫోన్ చేసి తింటే వెనకనే పోయినాను. నన్ను చూసిన అరికేరు గ్రామంలో చాలా మంది వచ్చినారు. ఏమో జరిగిందంటే వాళ్ళు ఆ గ్రామానికే తెలియదు. అక్కడ అడవిలో నరికేసినారు. అలాంటిది ఏదున్నా నేను మన కాన్షియస్లో ఏదో చిన్న విషయం జరిగినా ఖచ్చితంగా నేను, ఎందుకంటే నేను లోకల్లో ఉంటాను కాబట్టి ఎక్కడ పోయేది లేదు, మనము లోకల్లోనే ఉంటాను. ఇమీడియట్గా స్పాట్లో స్పందించి మన వాళ్ళు ఏదన్నా మనకి జరిగినా ఇమీడియట్లో వచ్చి స్పందిస్తాను. అదేవిధంగా ఆ రోజు కానీ పిల్లలు అంటే నాకు అసలు ప్రతి ఇంటికి పోయినా నేను పిల్లలు చేయము ఎవరంతా ఒకటే మకమే ఉంటారు. నాకు చూస్తే అసలు కళ్ళలో నీళ్ళు రావట్లేదు. ఆ పిల్లలను చూస్తుంటే చాలా నాకే బాధ వేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి నాకే అంత బాధ అయిపోయింది. మనం చాలా దురదృష్టకరం. ఆ రోజు మనకి చాలా అసలు ఎప్పుడు మన కాన్షియస్లో అంతా ఎప్పుడు ఇట్లా విషాదం జరగలేదు. ఎందుకో పిల్లలు ఎవరు చెప్పిందేమో కాదు, పిల్లలే స్కూల్కి పోయి వచ్చి బ్యాగులు పెట్టి మళ్ళీ అక్కడ పోయినాయంటే మనకి అదే దాంట్లో వచ్చి చిగిలికి కానీ దాదాపుగా కిలోమీటర్ ఎక్కువే ఉంది. అది బిలియర్ 1.5 కిలోమీటర్లు ఎందుకు పోయినారు పిల్లలు, ఎందుకు తోలిపోయింది పిల్లలు. ఇంకా చాలా భవిష్యత్తులో పిల్లలు ఇంకా చాలా, ఎందుకంటే ఇప్పుడు నేను కానీ పుడితేనే ఎమ్మెల్యే కాలేము, భవిష్యత్తు ఎట్లుంటుందో పిల్లల భవిష్యత్తు కానీ ఎట్లుంటుందో అలాంటి పిల్లలు. ఎందుకంటే ఈరోజు నేటి పిల్లలే కాబోయే పౌరులు అనే విధంగా ఉన్నారు కాబట్టి పిల్లలు కానీ భవిష్యత్తు చాలా ఉండేది. అలాంటిది మనకి మన చిగిలి గ్రామానికే కాదు, మన యావత్ ఆంధ్ర రాష్ట్రమే చూసింది, ఉలిక్కపడింది. ఎందుకంటే ఎందుకు జరిగింది, ఎంత విషాదం అనేది విధంగా ఆ రోజు జరిగింది కాబట్టి చాలా బాధాకరము. అందుకోసమే నేను మనము పార్టీ హైకమాండ్ కానీ అడిగినాం. వాళ్ళు కానీ మన ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళము. మన అధికారులు ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళము. మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కానీ నేను సరే ఏదో మళ్ళీ మాట్లాడదామన్నారు. అందుకోసము నేను కానీ నాకు తోచిన సాయం చేయాలనే విధంగా ఈరోజు నేను, ఎందుకంటే మనము ఆ రోజే కొంతమంది నాకు అన్నారు, ఫోన్ చేసి అన్న ఆ రోజు నువ్వేమన్నా సాయం చేయాలన్నా అని అండ్రి. ఆ సాయం చేసే టైం కాదు, వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఆ రోజు అంత బాధలో కర్మలో ఉండేవి. నేను నా డబ్బులు తీసుకున్నాను. అసలు అది మానవత్వం అనరు. ఎందుకంటే మనం ఏదైనా ఓదార్చాలి. అప్పుడు
డబ్బు నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్. అప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా లాభం ఏముంది? మనం వాళ్ళని ఓదార్చాలి. అప్పుడు అలాంటిది మనం అది ఆ రోజు డబ్బులు ఇచ్చే రాజకీయం అవుతుంది. మనం ఏదైనా కానీ నిదానంగా వాళ్ళంతా కొద్ది బాధ అంతా తగ్గినాక రావాలనే విధంగా నేను ఆ రోజు కానీ రాధాకి చెప్పినాను కదా. మనం ఆ రోజు మన ఎంపీపీ రామయ్య గారు ఫోన్ చేసి అన్న ఏమన్నా సాయం చేసింటే బాగుంటుంది అంటే, రామయ్య గారు ఆ టైం కాదు అది, వాళ్ళ శోక సముద్రంలో ఉన్నారు పిల్లలు. నేనే చూసాను, నాకే కళ్ళలో నీళ్ళు నేనే ఏడేసినాను. అలాంటిది అప్పుడు కాదప్ప, నేను తర్వాత చేస్తాంలే అని చెప్పినాము. ఆ రోజు అందుకోసమే నిదానంగా వాళ్ళ బాధ తగ్గినాక ఈరోజు వచ్చి నా శక్తి కొలిది ఎంత నా కాన్షియస్ ప్రతి 2,60,000 మంది నా ప్రజలే ఇక్కడ. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు ఓటు వేయకపోయి నేను గెలిచినాను కాబట్టి ప్రతి ఒక్కరు నాకు మా ప్రజలే. ఆల్ ఓవర్ కాన్షియస్ 2,60,000 మంది నా ప్రజలే. అలాంటిది ఈరోజు వీళ్ళకి నాకు తోచిన సాయం ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మనం ఎంత డబ్బు ఇచ్చినా పిల్లలు రారు. ఎందుకంటే మనము మానవత్వంతో ఆలోచన చేసి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే విధంగా నాకు తోచిన సాయం ఎందుకంటే ఆ రోజు నేను ప్రతి ఇంటికి పోయి కలిసినాను కాబట్టి ఈరోజు ఒక్క దగ్గరకు వస్తే బాగుంటుంది, అందరినీ ఒక దగ్గర పరామర్శించే బాగుంటుంది అనే విధంగా ఈ సర్పంచ్ గారికి చెప్పినాను. ఎందుకంటే ఉండి లేదన్నా ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటే అట్లా కాదబ్బా. ఆ రోజు ఇంటికి పోయినాం, ఆ రోజు ఓదార్చినాము. అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈరోజు పిల్లంపించినాము. అది తప్పో రైటో నాకేం తెలియదు కానీ, ఎందుకంటే ఓ దగ్గరికి వచ్చి అందరిని మనం చూసినట్టు ఓదార్చినట్లు, ఒక ఇంటికి పోతే ఏమవుతుందంటే ఒక్కనే ఓదార్చి అది సాటిస్ఫై కాదు. అందుకోసమే అందరిని వస్తే ఓ దగ్గర పిలిస్తే బాగుంటుంది అనే విధంగా పిలిచినందుకు అందరికీ ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ప్రతి ఒక్క కుటుంబానికి నేను వాళ్ళు పరామర్శించి 50,000 ఇళ్ళని నిర్ణయించుకున్నాను.